యాదాద్రి జిల్లా ముత్తిరెడ్డిగూడెంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మళ్ళీ ముత్తిరెడ్డి కూడా వస్తాను అనుకోలేదు, మళ్ళీ తీసుకొచ్చిన అనిల్ రెడ్డి. నేను మునుగోడికి ఎమ్మెల్యే అయిపోయినా మళ్ళీ మా అన్న భువనగిరి ఎంపీ చేస్తానన్నాడు వెంకటరెడ్డి గారు. భువనగిరి వద్దు, ఇక్కడ నల్గొండ చేస్తే ఎంపీ అంటే నల్గొండ వద్దు, నేను భువనగిరిలో పోయినసారి కొద్ది తేడాతో ఓడిపోయినా. ఈ ప్రాంత ప్రజలు చాలా మంచోళ్ళు, ఇక్కడ నేను సేవ చేసిన, ఇక్కడైతే నీకు మంచిగా ఉంటుంది, నేను కూడా ఉన్నా, అనిల్ రెడ్డి ఉన్నాడు, మేము అందరం అన్నదమ్ములు లాగున్నాం, ఈ ప్రాంత ప్రజలు తప్పకుండా నేను గెలిపిస్తారని చెప్పి నల్గొండ ఎంపీ వద్దని భువనగిరి ఎంపీ తీసుకొచ్చిన. ఇప్పుడు ఆయన ఆడ చేస్తుంటే తీసుకొచ్చిన. ఇప్పుడు నా పేరు ఉంది, ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు మీరేమన్నా తేడా చేసినారు అనుకో, నేను మళ్ళీ కథం అయిపోతాను. నేను ఆయనకు మాట చెప్పి తీసుకొని గెలిపిస్తారా లేదా? 2009లో మీరు అందరు నన్ను ఎంపీగా గెలిపిస్తే నేను ఈ ప్రాంత ప్రజలకు మస్తు మందికి సేవ చేసిన, తెలంగాణ కోసం కొట్లాడి పార్లమెంట్లో బిల్లు పెట్టించి సోనియా గాంధీతో కొట్లాడి తెలంగాణ తెచ్చిన మాట వాస్తవం కదా? అవునే కదా? ఈ భువనగిరి హైవే కూడా నేను అప్పుడే నేనే చేయించిన, ఈ బునాదిగాని కాలువ చేయించిన, పిలాయపల్లి ధర్మారపేట భువనగిరి రైల్వే స్టేషన్ చూసిరా ఎట్లా చేసినావు? భువనగిరి ఆలేరు జనగాం రైల్వే స్టేషన్లు నేను ఎంపీ ఉన్నప్పుడు మమతా బెనర్జీ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆమె అప్పుడు రైల్వే మంత్రి ఉండే, ఎక్కడ పార్లమెంట్లో రోజు ఆమె అమ్మడి తగులుతుండే. ఒకటే స్టేషన్ ఇస్తా భువనగిరి, ఒకటి కాదు, భువనగిరి ఆలేరు జనగాము నెల రోజులు ఎంటబడ్డ ప్రాణం తిని 3 రైల్వే స్టేషన్లు మంచిగా బ్రహ్మాండంగా చేయించిన. మరి ఎత్తరా ట్రైన్, ఎప్పుడైనా ట్రైన్ ఎక్కిపోతుర్రా? ఇజ్జత్ పాసులు, రైల్వే ఇజ్జత్ పాసులు భారతదేశంలో మొత్తం 543 మంది ఎంపీలు కలిసి 20 లక్షల మందికి ఇజ్జత్ పాసులు ఇస్తే నేను ఒక్కరిని 1,00,000 పాసులు ఇచ్చిన భువనగిరి ఆలేరు జంగంలో. అంటే 542 మంది ఏమో 19 లక్షలు ఇచ్చిర్రు, నేను ఒక్కరిని 1,00,000 ఇచ్చిన. ఇంకా అదే ఢిల్లీలో పెద్ద చర్చ అయింది, ఎవరు ఈ ఎంపీ ఒకటే ఇస్తా ఉండు పాసులు, ట్రైన్లు మొత్తం ఫుల్, ఎవరు చూసినా ఇజ్జత్ పాసులు. అది భువనగిరిలో ఆలేరు జంగం, అవునా కదా? రైల్వే స్టేషన్లు చేయించిన, మంచిగా 3 రైల్వే స్టేషన్లు ఇజ్జత్ పాసులు ఇచ్చిన, కాలువలు చేయించిన, విజయవాడ హైదరాబాద్ హైవే చేయించిన, భువనగిరి నుంచి రాయగిరి వరకు మన హైదరాబాద్ నుంచి 4 లేన్ చేయించిన. ఆ తర్వాత కూడా నేను టెండర్ పిలిపించి వరంగల్ లంగాలు చేయించిన, జగదల్పూర్ ఫ్లైఓవర్ చేయించిన, భువనగిరిలో కూడా చాలా పనులు. ప్రతి ఊర్లో ఈ లైట్లు అయితే మొత్తం ఏ ఊర్లో అయినా లైట్లు, బోర్లు, రైట్లు, మోటార్లు, ఎంతమంది. ఇవన్నీ కాక ఇవన్నీ అంటే గవర్నమెంట్ తోటి చేసిన తెలంగాణ. కానీ నా జేబులోకి వెళ్ళని పైసలు పెట్టిన చెప్తే మీరు ప్రధాన అవుతారు. ఎంతమంది పేదోళ్ళ కుటుంబాలకు రాయగిరిలో సిలిండర్ బిల్ చచ్చిపోయారా? ఆ రోజు నేను పోయినా కదా, రెడ్డిసే ఆ రోజు పోతే ఏముందా అంటే ఏం ఆస్తి లేదన్నారు. భర్త చచ్చిపోయిండు, 2 అన్నదమ్ములు చచ్చిపోయారు, ఏం లేదన్నారు. అయితే ఆయన చెప్తే చెరువు 5 లక్షలు ఇస్తాను చెప్పిన, 10 లక్షలు. నేనేమో రాయికి ఓట్ల కోసమా? అప్పుడు వెంకటరెడ్డి గారు భువనగిరికి వస్తాను నేను అనుకున్నానా? నేను మునుగోడుకి వెళ్ళి ఎమ్మెల్యే చేస్తాను అనుకున్నానా? మానవత్వంతో 10 లక్షల రూపాయలు ఇచ్చిన. మళ్ళా తర్వాత వచ్చిన ఆయన వచ్చి తీసుకొచ్చి ఆ బిడ్డ కొడుకు చనిపోయిండు, తండ్రి చనిపోయిండు. ఆయన మొదటి బిడ్డ భర్త కూడా చచ్చిపోయిందంట, ఆయన రెండో బిడ్డ భర్త కూడా చచ్చిపోయిండు. ఆ చిన్న బిడ్డని కూడా ఎండబెట్టుకొని వచ్చిండు, రెండో బిడ్డని. మా అల్లుడు ఇంకో అల్లుడు కూడా చచ్చిపోయింది సార్ అంటున్నా. అరే ఏం చేస్తామంటే ఏం లేదు సార్, తిండికి కూడా లేదు, ఇది చిన్న బాబునంటే ఆమెకు 2.5 లక్షలు ఇచ్చిన, మొత్తం 12.5 లక్షలు ఇచ్చిన. సరే ఏదైనా పైసలు ఇవ్వడం గొప్పతనం కాదు, అది పైసలు కాదు, ఒక మానవతా దృక్పథం. అయ్యో ఈ పేదరికంలో ఉన్న ఈ మనిషికి ఆదుకునే గుణం ఉండాలి. పైసలు భగవంతుడు అందరికి ఇవ్వడు, ఇచ్చిన వాళ్ళకు ఆ గుణం ఇవ్వాలి. పైసలు ఇచ్చిన అందరికి దానం చేస్తారా? చాలామందికి అనిల్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎమ్మెల్యే పోటీ చేయక ముందుకే కొన్ని 100,000 మందికి ఆయన గ్రామంలో ఒలిగొండ కాదు ఎక్కడ పోతే అక్కడ ఎంతమందికి సహాయం చేసిండు. భగవంతుడు అందరికి పైసలు ఇస్తాడు, కానీ దానం చేసే గుణం ఇయ్యాడు చాలా మందికి. నేను చెప్తున్న సోదరులారా, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తెలంగాణ మొత్తం తెలుసు, అవునా కదా? ఎవరినైనా రాజగోపాల్ రెడ్డి అన్నారు, వెంకటరెడ్డి అన్నారు, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటారు. మరి ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది పెద్ద బ్రాండు. కేసీఆర్ పగబట్టిండు, నన్ను ఆ వెంకటరెడ్డి గారిని 100 కోట్లు పెట్టి ఓడగొట్టిండు నల్గొండలో. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే. నన్ను మునుగోడులో కూడా మస్తు ప్రయత్నం చేసిండు, కుదరలే. మునుగోడు ప్రజలు ఎదురు తిరిగిరు. ఆ మునుగోడు గడ్డ మీద పాట వింటేనే ఉరికిండు అందరు. విన్నారా పాట? అరే ఆ పాట పెడితే కూడా టీఆర్ఎస్ వాడు కూడా డ్యాన్స్ చేస్తున్నట్ట. అరే ఈ పాట చూస్తే డ్యాన్స్ అయిపోద్ది అవుతుందని చెప్పేసి చిన్న పిల్లలు ముసలోళ్ళు కూడా ఇప్పుడు ఆ పాట పెట్టుకుని బండి తీసుకుని పోతుంటే, ఆ పాట పెట్టుకొని పోతుంటే ముసలోళ్ళు చిన్నపిల్లలు అందరూ ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి చెయ్యుపుతారు.
మునుగోడు గడ్డ మీద పాట విన్నారా మీరు? విన్నారా? పోయేటప్పుడు పెడతా పాట. నేను చెప్తున్నా, అట్లా మస్తు డ్యాన్స్ చేసినాం ఆడుకుంటా పాడుకుంటా జాయిన్ చేసుకుంటా ఎగురుకుంటా గెలిచినాం. మళ్ళీ ఇప్పుడు వెంకటరెడ్డి సార్ని ఒక్కరిని గెలిపిస్తే నా పని అయిపోతుంది. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్లో అప్పుడు నేను ఎంపీగా ఓడిపోతే ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. మళ్ళీ ఎమ్మెల్సీ గెలిచినాక కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ మళ్ళీ బ్రాండ్ నిలబడ్డది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచిన ఆయన ఓడిపోయింది. ఇప్పుడు ఆయనను గెలిపిస్తే మన కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ వస్తుంది. అది మీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. టికెట్ ఏమో నేను తీసుకొచ్చినా, గెలిపించే బాధ్యత మీది. మీకు ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికి బత్త కట్టాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచి తీరాలి. మీ అందరి చేతిలో ఉన్నది. భువనగిరి నియోజకవర్గం ముత్తిరెడ్డిగూడెం గ్రామస్తులందరూ కాంగ్రెస్ పార్టీని ప్రేమించి అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచన చేయండి. మేమిద్దరం అన్నదమ్ములం కలిస్తే కేసీఆర్ పని కథం. ఇంకా మీరు ఏం చేస్తారో, ఇంకా మా ఇద్దరు తమ్ముడు ఉన్నాడు, అన్నను కూడా గెలిపిండ్రి. మీకు ఈ ప్రాంతానికి సేవ చేయడం కాదు, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం, పేద ప్రజల కోసం కేసీఆర్ అబద్ధాలాడి, నాటకాలాడి, బూటకాలాడి అన్ని దోచుకుంటుండు కేసీఆర్ కుటుంబం కదా. మేము నిజాయితీగా ఒక్క పైసా అటు ఇటు పోనీయకుండా మొత్తం ఇప్పుడు కేసీఆర్ ఆంధ్రలో చేతిలో పెట్టిండు కాంట్రాక్ట్లని. ఈ బసవాపురం రిజర్వాయర్ చేసేటోళ్ళు ఎవరు? కాళేశ్వరం చేసేటోళ్ళు ఎవరు? పాలమూరు చేసేటోళ్ళు ఎవరు? కేసీఆర్ చుట్టూని దోసుకునేది ఎవరు? అప్పుడే ఆంధ్రాలో దోసుకుంటూ అని చెప్పి తెలంగాణ తెస్తే 1000 మంది పిల్లలు చనిపోయి మేము తెలంగాణ కొట్లాడి పార్లమెంట్లో సోనియా గాంధీ తీసుకొస్తే ఇప్పుడు ఆయన చుట్టూనేది మొత్తం ఆంధ్రోలే. ఒక్కరని ఉండరు తెలంగాణలో. మొత్తం గుంటూరు ఆంధ్ర ఎమ్మెల్యేలు ఆడ జగన్ని ముఖ్యమంత్రి చేస్తారంట, ఈయన ముఖ్యమంత్రి అవుతాడంట, ఆయన ప్రధానమంత్రి అవుతాడంట, ఆయన కొడుకుని ముఖ్యమంత్రి అంట. పగటి కళలు అంటుండు. కేసీఆర్ పాములో పండుకొని నిద్రపోయి 16 ఎంపీలు వచ్చినట్టే ఆయన ప్రధానమంత్రి ఎర్రకోట మీద ఎగిరేసినట్టే కళ అంటుండు. అప్పుడే అయితే అది అయ్యే పనేనా? 16 కాదు 36 మంది ఎంపీలు గెలిపించిన టీఆర్ఎస్కి ఇస్తే అవుతుందా? కాదు. మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించండి. కానీ ఒక్కటైతుంది, కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెంకటరెడ్డిని గెలిపిస్తే మాత్రం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా కాదు?